విశాఖ గాజువాక అదాని గంగవరం కోర్టు యాజమాన్యం మత్స్యకార కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ 27 లక్షలు చేసింది. అందులో భాగంగా 2 ఏళ్ల క్రితం 24,80,000 చెల్లించింది. అదాని గంగవరం కోర్టు యాజమాన్యం మత్స్యకార కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ 27 లక్షలు చేసింది. అందులో భాగంగా 2 ఏళ్ల క్రితం 24,80,000 రూపాయలు చెల్లించింది. మిగిలిన డబ్బులు 2,20,000 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ గ్రాడ్యుటీ చెల్లించలేదని మత్స్యకార కార్మికుల ఆరోపణ. 2 ఏళ్లుగా డబ్బులు చెల్లించకుండా కార్మికులను ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ప్రధాని గంగవరం పోర్టు యాజమాన్యం మత్స్యకార కార్మికులపై కేసులు పెట్టింది. ఒప్పందంలో కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చి నేటికి కేసులను తొలగించకపోవడంతో ఏ కంపెనీలో పనికెళ్లినా గేట్ పాసులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న మత్స్యకారులు అదాని గంగవరం పోర్టు యాజమాన్యం 499 మందికి రావాల్సిన డబ్బులను చెల్లించే వరకు గేటు నుంచి కదిలేది లేదు. మత్స్యకార కార్మికులు ఒకే దిక్కున 25,000 ఎక్కడ చేయగలరు? గుండుగా బిట్ ఇది నేషనల్ హైవే అనుకున్నటువంటి బిట్టు. ఒక్కొక్క ఎకరం సుమారు 20 కోట్లు, ఒక్కొక్క ఎకరం సుమారు 20 కోట్లు 20 కోట్లు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి భూమి. ఈ భూమిని దోచేయడానికి వీళ్ళందరూ ఐడియా ఏంటంటే ఈ భూమిని దోచడానికి ఏంటంటే సింగపూర్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సింగపూర్ మనేసి అంటాడు. దేనికంటాడు? ఈ యొక్క సముద్రం ఆనుకొని ఉన్నటువంటి భూమి పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళు కంటైనర్స్ పెట్టుకోవడానికి, వాళ్ళు షిప్పింగ్ వ్యాపారం చేసుకోవడానికి ఈ స్టీల్ ప్లాంట్ తొలగించి నిజంగా సిగ్గు ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా. ఎందుకంటే లేనటువంటి స్టీల్ ప్లాంట్ రానటువంటి స్టీల్ ప్లాంట్ కంటే గనులు కావాలని తిరుగుతుంటారు. ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ గనులు అడగట్లేదు. ఈ విధంగా మోసం చేస్తూ స్టీల్ ప్లాంట్ ఎంత మంచి డెవలప్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని అణిచేసి పెద్ద ఎత్తున మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇన్నాళ్ళు చూసారు, వాళ్ళు సహనం కోల్పోయారు. ఇంకా వాళ్ళు సహనం కోల్పోయి ఇవాళ నుంచి పెద్ద ఎత్తున నిర్వాసితులు ఎంప్లాయీస్ కూడా రేపు రాబోయే రోజుల ఎంప్లాయీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నిర్వాసులందరికీ కూడా ఏదైతే మీరు భూములు తీసుకున్నారో ఆ భూములన్నీ తిరిగి వెనక్కి ఇచ్చేస్తే, వాళ్ళ కుటుంబాలకి వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళే ఏదో పని చేసుకుంటారు భూమి మీద. మీరు ఉద్యోగాలు ఎవరో వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా మీరేదో ఈ యొక్క గవర్నమెంట్ ఉందని చెప్పేసి మీరు భయభ్రాంతి చేసి ఒక్కొక్కరిని సెపరేట్ గా డివైడ్ అండ్ బ్రిటిష్ పరిపాలనగా ఒక్కొక్కరిని అంచేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా రోజులు మీకు చల్లవు. ఇంకా అయిపోయి మీ టైం అయిపోయింది, మీకు ఇచ్చినటువంటి అవకాశం అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఇంక ఎవరు కూడా మీకు భయపడేది లేదు. మీకు నచ్చింది చేసుకోండి. ఎప్పుడైనా సరే అందరూ కూడా ఐకమత్యంతో కొన్నటువంటి నిర్వాసులకి ఈరోజు చెప్తున్నాను, మనం కానీ ఇంట్లో కూర్చుంటే మన పని అయిపోద్ది. ఇంట్లో కూర్చుంటే అవదు. కంపల్సరిగా అందరూ రోడ్డు మీద రావాలి. ఈ స్టీల్ ప్లాంట్ గేట్ ముందే కూర్చోవాలి. వాళ్ళు న్యాయం చేసిన దాకా కూడా మన రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మనందరం కూడా ఒక తీర్మానం చేసుకొని రోజుకు నెక్స్ట్ రోజు ఏం చేయాలి, వచ్చే వారం ఏం చేయాలి, ఆ విధంగా